కానీ తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేయాలనుకుంటే కూడా జోగి రమేష్ గారు, చిత్తూరు జిల్లాలో అది బయటపడింది. చిత్తూరు జిల్లాలో చాలామంది నాయకులున్నారు. గవర్నమెంట్ పైన రోజు మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి ఉన్నారు, రోజా గారు ఉన్నారు, పెద్దిరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరిని వదిలిపెట్టి నిజానికి పెద్దిరెడ్డి గారికి అటాచ్ చేశారు. మళ్ళెందుకో సడెన్‌గా మీ వైపొచ్చింది. మీరెందుకు పెద్దిరెడ్డి టార్గెట్ గారికి అటాచ్ చేసి బ్యాక్‌కెళ్లారు సార్. బ్యాక్‌కెళ్లారు? మరి మొన్నటిదాకా మొహం మీదున్న పాపం ఇది చేశారు. ఈ రోజు ఏంటంటే అది స్పష్టంగా ఏంటంటే ఆ రోజు నేను చూపించాను. హ్మ్. ఈ క్యాన్లు హ్మ్. బాటిలింగ్ ఎట్లా జరుగుతుంది, హ్మ్. ఆ బాటిలింగ్ సిస్టము, ఆ మిషనరీ. మీకు ఆ వ్యాపారంతో పరిచయం ఉంది కాబట్టి అవి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. లేదు 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 హ్మ్. పరిచయం ఇటువంటి వ్యాపారంతో మనకు పరిచయం ఇటువంటిది కాదు. కాదు. ఓకే. అసలు అక్కడ ఉన్న సిట్యుయేషన్. సిస్టమ్ హ్మ్. ఒక యూనిట్స్ పెట్టారు సార్ అక్కడ. హ్మ్. మీరు చూసినా మీడియా ఎవరు చూసాను. చూసినా వీడియో అర్థమైపోద్ది. హ్మ్. దేంట్లోంచి ఎట్లా వస్తుంది, బాటిలింగ్ ఎట్లా జరుగుతుంది, క్యానులు ఎట్లా ఫిల్ చేస్తామన్నారు, ఇవన్నీ కూడా మొత్తం కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంటే నేను స్పష్టంగా మీడియా మిత్రులు అందరం కూడా కలిసి చూసాం. హ్మ్. చూసిన నేను ఒక్కటే అన్నాను, హ్మ్. నారావారి సారా ఓకే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం సార్. హ్మ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. జరుగుతున్న దాన్ని మీడియా మిత్రులో లేకపోతే ఎవరు వెలికి తీశారు. నేను వెళ్ళి దాన్ని చూపించాను. ఇప్పుడు కక్ష కట్టుకొని జోగి రమేష్ని ఇందులో ఇరికిచ్చా. ఎవడో చెప్తాడండి ఎవడో తెలియనోడు వెళ్ళి జోగి రమేష్ వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళిద్దరికి చందాలను గోళీలు ఆడుకున్నారు లేకపోతే ఇంకోటి చెప్పి ఈ నమ్మేసేసి ఒక పదవిలో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు లేకపోతే వాళ్ళ అబ్బాయి ఆలోచన చేసుకోవాలి సార్. బురద వేసేసి ఈరోజు ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారు సార్. వెనక్కి వెళ్ళలేరు, ముందుకెళ్తే ఏమవుతుంది, 1 నెల 2 నెలలో 3 నెలలో 5 నెలలు 6 నెలలు నన్ను జైల్లో పెడతారు. జైల్లో పెట్టినంత మాత్రాన రాక్షసానందం పొందంత రేపు రాబోయే రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా ఇప్పుడున్న పరిస్థితుల్లోనే చంద్రబాబు పోవాలా జగన్ రావాలా అంటా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు సార్. ఇప్పుడు నేను సిట్ అధికారులు కూడా చెప్పా, ఏది మేము కోరేది సిబిఐ, దీని గురించి కాదు, ఇంతకుముందు కూడా సిబిఐ అసలు ఎవరైనా బయటకు వస్తుందని చెప్పాం. సిట్ అధికారులు కూడా నేను చెప్పాం, మీరు ఒక గౌరవమైన అధికారులుగా ఉన్నారు, ఏది పడితే అది పెట్టేబాకండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ 2 సంవత్సరాలు అయిపోయింది సార్, ఇంకో 2 సంవత్సరాలు ఉంటారు, 2.5 సంవత్సరాలు ప్రజా తీర్పు. ఆయన ఉంటాడని కాదు, ఇప్పుడు ఇవన్నీ పోయేవాళ్ళే. భూమి గుండ్రంగా ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సిట్ అధికారులకి నేను ఏం చెప్పానంటే, నిజాన్ని నిర్భయంగా చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. అంతేగాని ఆయన చెప్పాడని చెప్పేసి జోగి రమేష్ ఇచ్చేది, లోకేష్ చెప్పేసాడని జోగి రమేష్. మీరు అధికారులు ఎప్పుడు మీరు ప్రభుత్వంలో ఉంటారు, భాగస్వాములు అవుతారు. అట్లా అని చెప్పేసి మీకు భార్య పిల్లలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు, ఎట్టి పరిస్థితులు కూడా క్షమించడు. అమాయకంగా నన్ను ఇరికిచ్చే క్రమంలో ఏదన్నా ఉంటే చెప్పమని. నాకు అర్థం కాని పాయింట్ ఏంటి, ఎందుకు మీరు వై జోగి రమేష్? కృష్ణా జిల్లాలో చాలా మంది నాయకులు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి చాలా మంది నాయకులు. వై జోగి రమేష్? పైగా అసలు ఏమి లేదు, కృష్ణా జిల్లాలో అందరూ వచ్చిన చాలా మంది ఉంటారు. నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళు, లేకపోతే మా లీడర్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా అంటే ఎవరైనా కానీ అనవసరంగా తప్పుడు మాటలు, లేకపోతే కుటుంబ పరంగా, లేకపోతే వ్యక్తిగతంగా. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడికి నా మీద కక్ష? చంద్రబాబు నాయుడు ఇంటికి నేను నిరసన తెలియజేయడానికి వెళ్ళా. నిరసన తెలియజేయడానికి వెళ్ళా. ఎందుకు? అయ్యన్న పాత్రుడు లాంటి వ్యక్తి, ఒక పెద్ద మనిషే అమ్మనాభూతులు చండాలంగా, అసలు భాష, సభ్య సమాజం తలదించుకునే విధంగా భాష మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు మేము చెప్తామండి? చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నానో లేకపోతే నిరసనో తెలియజేస్తే, చంద్రబాబు నాయుడు లాంటి 45 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఒక పెద్ద మనిషి అయ్యన్న పాత్రుడిని ఇది ఈ విధంగా నువ్వు మన ప్రతిపక్షంలో ఉన్నా సరే ఈ విధంగా మాట్లాడటం తప్పు, కొడుకులు లేకపోతే అటువంటి బూతులు మాట్లాడడం తప్పురా బాబు చెప్పుతాడనే ఉద్దేశంతోనే నేను చంద్రబాబు నాయుడు నివాసం దగ్గరికి వెళ్తే అక్కడ నా మీద అటాక్ చేశారు, అది వేరే విషయం. దాన్ని ఆ కక్షతో నన్ను సుప్రీంకోర్టు దాకా, సుప్రీంకోర్టులో సైతం ఏం చెప్పారో చెప్పదు సార్, జోగి రమేష్ను ఒక్కడిని అరెస్ట్ చేయండి. అంటే నా మీద ఎంత కక్ష ఉంటే, నన్ను ఎంత తొక్కాలని చూస్తే జోగి రమేష్ను ఒక్కడనే అరెస్ట్ చేస్తే చాలు అనే స్థాయికి మీరు దిగజారిపోయారంటే ఇంటి మీదకి వెళ్ళారని ఇల్లే కక్ష. ఇంటి మీదకి వెళ్ళిన రోజు అర్థం కాలేదా జోగి రమేష్ గారు, మీకు భూమి గుండ్రంగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి పవర్ వస్తుందేమో? నేను ఒకటి మాత్రం నిజం సార్, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను యునైటెడ్ ఇండిపెండెన్స్, మీకు ఐడియా ఉందో లేదో నాకు, వంగవీటి మోహన్ రంగా గారి దీంట్లో నేను పనిచేసినాడు. యునైటెడ్ ఇండిపెండెన్స్ విద్యార్థి సంస్థ నుంచి రాజకీయంగా స్టూడెంట్ రాజకీయాల్లోకి వచ్చి రంగా గారు అడుగు వేసి తర్వాత రాజశేఖర రెడ్డి గారి అనుంగు శిష్యుడిగా కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశారు. అంటే
కింద పడతాం, మీద పడతాం. కానీ లీడర్‌కి అండగా ఉండడమే జోగి రమేష్. ఎప్పుడు కూడా హ్మ్. నేను నమ్ముకున్న లీడర్‌ని ఎవరైనా ఏదన్నా అంటే ఫస్ట్ నా వాయిస్ కొంతమంది అంటున్నారు మీ వాయిసే మీకు లేదు నేను అట్లా అనుకోవట్లా. హ్మ్. నా వాయిసే నా దమ్ము. హ్మ్. 100%. ఆ! నాకేమి నా మా నాన్నలు లేకపోతే మంత్రులుగా చేయలా లేకపోతే ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్‌గానే చూడాలి కదా! యాహ్! హ్మ్. అంతేగాని మా మంత్రులుగా చేసిన వాళ్ళ పిల్లలు ఇట్లా అవ్వట్లా. నేను ఒక సామాన్యుడిగానే ఈ రోజున ఈ స్థాయిలో మీతో వైఎన్ఆర్ గారితో కూర్చొని మాట్లాడుతా ఉన్నానంటే హ్మ్. నాకున్న అంటే మీకు మంచిని మంచిగా చూస్తా, చెడుని చెడుగానే ఖండిస్తా. సో, ఇప్పుడు వీటన్నిటికి రివెంజ్ ఉంటుందా మీరొస్తే? రివెంజ్ ఏముండదు సార్. హ్మ్. ఏదో ప్రజ డిజిటల్ బుక్కులు రాసేసుకుంటాం. ఈ సంగతి చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ వారి మీద బుక్ అనేది సార్, హ్మ్. డిజిటల్ బుక్ అనేది రెడ్ బుక్ లాగా పనికిమాలిన చేష్టలు చేయడానికి కాదు సార్. హ్మ్. ఈరోజు సమాజంలో లా అండ్ ఆర్డర్ అనేది లేదు సార్. ఒక వ్యక్తి స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయినాయి. హుహు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే చెబితేనో, ఆ మంత్రి చెబితేనో, ఆ తొత్తు చెబితేనో రిజిస్టర్ చేసి గతంలో కూడా అలాగే ఉంది అనేది కదా! నో సిపిఐ కోర్టు మీద అసలు చెప్తున్న మాట. మీరు చూసుకోండి సార్. హ్మ్. ఏ వచ్చిన తర్వాత రోజు గూడా, స్వేచ్ఛనిచ్చామనే చెప్తున్నారోళ్ళు. మేము ఏ స్వేచ్ఛనిచ్చాం. రోజు గూడా మా ప్రభుత్వంలో అంటే కొన్ని సంఘటనలు జరగొచ్చేమో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగింది. మహిళలకైతే అధిక ప్రాధాన్యత ఇచ్చేసాం. బట్ ఈరో పొలిటికల్ వెండెట్టా, పొలిటికల్‌గా కేసులు, ఓ భయపెట్టడాలు లేవా? లేవు గదా! హ్మ్. లేవు గదా! మేమేమి ఇట్లా చిల్లర వేషాలు వేయలేదండి. హ్మ్. మేము చేయాలంటే చాలా చేసేవాళ్ళం. అది చేయలా. హ్మ్. మేము చాలా ట్రాన్స్‌పరెంట్‌గానే చక్కగానే లా అండ్ ఆర్డర్‌ని ఏ ఏ స్థాయిలో తీసుకెళ్ళాలో ఆ స్థాయిలో తీసుకెళ్ళాం. అంతేగాని సరే మీరెంత క్లీన్‌గా ఉన్నా, మీరెంత దమ్ముగా మాట్లాడుతున్నా, మీరెంత నాకు సంబంధం లేదని చెప్తున్నా, ఒక మకిలి, ఒక బురద అయితే చల్లారు కదా! యాహ్! హ్మ్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బురద, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం. సో, దాని నుంచి బయటపడతా అనుకుంటున్నారా జోగి రమేష్ గారు? తప్పనిసరిగా సార్. హ్మ్. తప్పనిసరిగా. అసలు బయటపడటం కాదు. ఎప్పుడో కోర్టుల దాకా ఎందుకు రమ్మని చెప్పి నేను అడిగా. హ్మ్. చంద్రబాబు నాయుడిని అడిగా, ఆళ్ళ అబ్బాయిని అడిగా, "తిరుమల రా బాబు, మీ భార్య బిడ్డలతో రా, నా భార్య బిడ్డలను తీసుకొనొస్తా. రా ప్రమాణం ఒక్క మాట చెప్పు నేను శిక్ష అనుభవిస్తాను. నేను దేనికైనా రెడీ" అని చెప్పా. అక్కడ దాకా నేను రాలేనంటే మా అమ్మ కనకదుర్గమ్మ దగ్గర రా. హ్మ్. దగ్గరే ఉన్నారు అమ్మ. హ్మ్. నువ్వు కృష్ణానది అటువైపే ఉన్నావు. ఇటు నేను ఇబ్రహీంపట్నంలో ఉన్నా రా అని చెప్పి అడిగా. హ్మ్. అది చేయలే. హ్మ్. సత్యశోధన అంటే లైట్ రాజకీయాల్లో సవాల్ చేసుకోవడానికి పనికొస్తాయి గానీ, సవాల్ కాదు ఎవరైనా సార్. పోయి ఇప్పుడు ప్రమాణాలు చేసుకొని ఏదో ఒక చేసుకుంటారా? బురద వేయొచ్చు. కానీ ఇటువంటి బురదలు హ్మ్. ఇప్పుడు తప్పు కదా! ఇప్పుడు ఏసేసేసి మేము బురద ఏసేసాంలే నువ్వు కడుక్కో కడుక్కో. అని మేము అధికారంలో ఉన్నాంలే మాకు చట్టం మా దగ్గర ఉందిలే ఒక కేసు పెట్టి తోసేస్తాం. నెలలో 2 నెలలు 3 నెలలు 6 నెలలు బొక్కలో పెడతాం. దేవుడున్నాడు సార్. ఆడికి పిల్లలు లేరా? హ్మ్. చంద్రబాబు నాయుడు గారికి పిల్లలున్నారు. లోకేష్‌కి పిల్లలున్నారు. రేపు దేవుడున్నాడు. ముట్టికాయలు ఎయరా సార్? హ్మ్. నేను తప్పు చేస్తే నేను దేనికైనా సిద్ధం అని చెప్పి నేను చెప్తాం ఏంటి? హ్మ్. నువ్వేమో నాకు దగ్గర చట్టం ఉంది. నా దగ్గర అధికారం ఉంది. జోగి రమేష్‌ని తీసేసేయి, బొక్కలో దోసేసేయి అని చెప్పేసి ఎవడినో అసలు ఆ వీడియో ఏంటో తెలీదు. ఎవడో తెలీదు. ఎవరు సిట్టోడు ఎవరు చేసుంటారు సార్ వీడియో అది? ఇంకెవరు చేస్తారు సార్? ఆయనైతే జనార్దన్ రావు సార్, సార్ అని మాట్లాడుతున్నారు. అది అది అంటే సార్ అసలు అని ఎవరినంటారు ఆయన? ఇప్పుడు ఎవరో అధికారి మరి అధికారం నేరుగా మీద బయట పెట్టొచ్చు కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు సిట్టోళ్ళా, ఎక్సైజోళ్ళా, పోలీసా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇంకో వేరే సంస్థను పెట్టాడా? ఈ ఈ ఇప్పుడు ఎంత వేగ్‌గా ఇప్పుడు రేపో మాపో కస్టడీకి ఇస్తారు సార్. హ్మ్. అంటే నేననేది పొరపాటు బురద నా మీద కాదు సార్. బురదో చంద్రబాబు నాయుడు దిగాడు. ఆయన దిగాడు. 100%. ఈ హ్మ్. విషయంలో హ్మ్. పప్పులో కాలేసాడు. హ్మ్. ఏదైనా చెప్పొచ్చు. కానీ ఎవడో చెప్పుడు మాట విన్నాడని నాకైతే అనిపించింది. ఎవడో బేస్డ్ ఆన్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అసలు ఎఫ్ఐఆర్ చేయొద్దని సుప్రీం కోర్ట్ చెప్పింది. ఉంది కదా! హ్మ్. ఇప్పుడు ఎవరో చెల్లి జోగి రమేష్ వీళ్ళేదో గోళీలు ఆడుకున్నారు. జోగి రమేష్ వ్యాపారం చేసి చెప్పి ఉండొచ్చు. చెప్పినప్పుడు ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిజమా? కాదా? హ్మ్. ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ప్రాథమికంగా. ప్రాథమికంగా నిజంగా కొంచెమన్నా ఒక 1% అన్నా ఉంటే తోద్దామరా అని అనుకోవచ్చు. కనీసం పాయింట్ అనుకోవాలి ఏది లేనప్పుడు నువ్వు అసలు ఏం చేయగలవు సార్? హ్మ్. బురద వేయగలవు. నన్ను నిర్బంధించగలవు. ఒక 4, 5 నెలలు జైల్లో పెట్టగలవు. హ్మ్. నా సచ్యలతని, నా మనస్సాక్షిని అన్ని ప్రతీది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు సార్. రెడీగా ఉన్నారా? ఒక 4, 5 జైల్‌లో యాహ్! వెళ్ళాల్సొస్తే? ఇప్పుడు చెప్పాను కదా సార్. హ్మ్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి, హ్మ్. చంద్రబాబు నాయుడు నా మీద ఏసిన మచ్చని ఎదుర్కోవటానికి జోగి రమేష్ రెడీగా ఉన్నాడు. హ్మ్. 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 రెడీగా ఉన్నాడు.